మనకి తెలంగాణలో విడుదలైనటువంటి హాస్టల్ వెల్ఫేర్ అండ్ వార్డెన్ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, దాని మీద క్లిక్ కొట్టండి. మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీ టీఎస్పీఎస్సీ ఐడి అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి కింద గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీ ఓటీపీ అనేది వస్తుంది. అండ్ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఉంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు మెయిన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. బాక్స్లో టిక్ కొట్టండి. అండ్ ఆ తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎస్ కొట్టండి. అండ్ మీకు కింద మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ డిస్టిక్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. డిస్టిక్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ మండల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. పక్కన మండల్ అనేది వస్తుంది, ఆ మండల్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ అడ్రస్ ఏందనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా, మీ ఇంటి నెంబరు అండ్ మీ వీధి ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటిది, అండ్ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీఈడీనా అండ్ ఏంటియో ఈ కింది వాటిలో ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకుని మీ క్వాలిఫికేషన్ అనేది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే కిందికి రండి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాచిలర్ డిగ్రీ డీటెయిల్స్ ఏమో ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ బీఈడీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను నార్మల్గా ఎంటర్ చేశాను. హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ నేమో, డిగ్రీ కాలేజ్ నేమో, డిగ్రీ యూనివర్సిటీ, డిగ్రీ డిస్టిక్ అండ్ డేట్ ఆఫ్ పాస్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే బీఈడీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ సంబంధించి ఆ రూల్ నెంబర్ సంబంధించి డీటెయిల్స్ అనేది బీఈడీ ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎంటర్ చేయండి. యూనివర్సిటీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే డిస్టిక్ అనేది ఎంటర్ చేయండి. అండ్ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది, అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడ నో అని పెట్టేసేయండి. నో అని పెట్టేసి వదిలేసేయండి. అండ్ ఆర్ యూ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసు, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టేసేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ మీ దగ్గర పట్ల ఏవి ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టేసి మీరు ప్రివ్యూ బటన్ మీద కొట్టండి. ప్రివ్యూ బటన్ మీద కొట్టేస్తే మీరు మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడుతుంది అనమాట. మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపెడుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీరు డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేసింది, బీఈడీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూపెడుతుంది. ఈ మీ సెంటర్ అండ్ ఆ తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేయాలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపెడుతుంది. అండ్ సేవ్ అండ్ పే నౌ మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టినట్లయితే మీరు పేమెంట్ పేజ్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పేమెంట్ పేజ్తోని మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు హాస్టల్ వెల్ఫేర్ అండ్ హాస్టల్ వార్డెన్ సంబంధించి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.